హలో పిల్లలు, నేను కృష్ణవేణి. ఈరోజు మనం జవహర్ నవోదయ విద్యాలయాల గురించి తెలుసుకుందాం. ఈ స్కూల్స్ ఎలా రన్ అవుతాయంటే మన కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి విద్యాశాఖ వాళ్ళు ఈ స్కూల్స్ని నడిపిస్తారనమాట. అయితే ఇవి ఎందుకు అంటే ఈ స్కూల్స్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎంతవరకు అంటే 6th క్లాస్ నుంచి 12th వరకు. 12th అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్నమాట. మరి ఇది ఎవరికి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు కదా దీనికి. అంటే ఇవి 5th క్లాస్ కంప్లీట్ చేసి ఏజ్ అనేది 10 to 12 years మధ్య ఉండే పిల్లల కోసం ఈ స్కూల్స్ అన్నమాట. అయితే మరి 10 to 12 years మధ్యలో ఉన్న పిల్లలందరికీ ఇస్తారా అంటే అట్లా ఉండదు. ఈ స్కూల్స్లో చేరాలంటే మన నవోదయ విద్యాలయాల వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనమాట. దాంట్లో మనం మంచి మార్కులు సాధిస్తే మనకు దీంట్లో సీట్ వస్తుంది అనమాట. అయితే ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ అనమాట 2026-27 విద్యా సంవత్సరానికి ఈసారి మనకు ఎగ్జాము ఈ సంవత్సరం 2025లో డిసెంబర్ 13న అంటే డిసెంబర్ 13న ఎగ్జామ్ పెడుతున్నారు మనకు. మరి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే మనకు కొంత సిలబస్ ఇస్తారు వాళ్ళు. ఈ సిలబస్ని మనం చక్కగా ప్రిపేర్ అయ్యి ఈ స్కూల్స్లో మనకు సీట్ సంపాదించగలుగుతాం అన్నమాట. అయితే ప్రిపరేషన్ అనేది చక్కగా మనకు ఏ రకమైన సిలబస్ ఇచ్చారు, ఎక్కడి నుండి ఇస్తున్నారు అని చెప్పి కరెక్ట్గా మనం అనలైజ్ చేసుకొని శ్రద్ధగా ప్రిపేర్ అవుతే ఈ స్కూల్స్లో ఒక సీట్ సంపాదించడం అనేది పెద్ద విషయం కాదు పిల్లలు. ఓకేనా. ఇది బేసికల్గా ఈ సిలబస్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ప్రకారం ఉంటుంది, అందరి పిల్లలకు ఉంటుంది కాబట్టి సిబిఎస్ఈ ప్రకారం ఇస్తారు. అయితే మనకు 5th క్లాస్ వరకు ఎంతైతే ఉందో ఆ సిలబస్ను కవర్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఇంకా ఆ సిలబస్లో ఏమేమి సబ్జెక్టులు ఏమేమి టాపిక్స్ మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ని కూడా మనము కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూసారా, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లస్ 12th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఫ్రీగా ఇస్తారు కదా అనుకుంటాం కానీ ఫ్రీగా అయినా క్వాలిటీగా ఉంటుంది ఎడ్యుకేషను. సైన్స్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, నెక్స్ట్ లైబ్రరీస్, ఇంకా కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. అంటే డ్యాన్సు, కరాటే, ఇంకా యోగా ఇట్లాంటివన్నీ కూడా నేర్పిస్తారు. ఇంకా గేమ్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట మనకు. ఓకేనా. అయితే ఈ విద్యాలయాలు ఎట్లా అంటే ప్రతి ఒక్క స్టేట్కి ప్రతి ఒక్క డిస్టిక్కి ఒకటి ఇస్తారన్నమాట. ఆ రకంగా ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్కటి ఒక స్కూల్, నవోదయ స్కూల్ ప్రకారం మన ఆల్ ఓవర్ ఇండియా లోపల నియర్లీ 650 స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు రన్ అవుతున్నాయి అనమాట. నియర్లీ అరౌండ్గా 650 స్కూల్స్ రన్ అవుతున్నాయి. ఆ రకంగా మన డిస్ట్రిక్ట్ నుంచి కొన్ని సీట్స్ అలాట్ అవుతాయి. ఆ కొన్ని సీట్స్లో మనం ఉండాలి అంటే వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారము చక్కగా ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ 13th ఉంది కదా ఎగ్జాము. ఇంకా మనకి ఎన్ని రోజులు కరెక్ట్గా చెప్పాలంటే 60 రోజులు కూడా లేదు. సో ఆ రకంగా మనము ప్రిపేర్ అవ్వాలి అంటే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా. ఇంకొక వీడియోలో నేనేం చేస్తానంటే సరిగ్గా సిలబస్ ఏంటి, వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఏంటి అవన్నీ కూడా చక్కగా మనం చూస్తూ దాని ప్రకారం మనం ప్రిపేర్ అవుదాం. ఓకేనా పిల్లలు. ఇంకొక విషయం చెప్పనా, ఈ స్కూల్స్లో ఉన్నటువంటి అద్భుతమైన అవకాశం ఏంటంటే వితౌట్ ఎనీ పేమెంట్ మనము క్వాలిటీ ఎడ్యుకేషన్ పొందవచ్చు అనమాట. మనం మామూలుగా ఇక్కడిక్కడ స్కూల్స్లో చదివితే మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటాం కానీ మన పేరెంట్స్కి ఎక్కువ బర్డెన్ అవుతాము, ఖర్చు చాలా చేస్తారు మనపై వాళ్ళు. ఆ రకంగా మన పేరెంట్స్కి మనం బర్డెన్ కాకుండా మనం మంచిగా సీట్ తెచ్చుకోవాలి అంటే మనము కొంచెం 1-2 months మంచిగా ప్రిపేర్ అయితే మనం మంచిగా 12th క్లాస్ వరకు హ్యాపీగా ఫ్రీ ఎడ్యుకేషన్ పొందొచ్చు. ఓకేనా పిల్లలు. బాయ్ బాయ్. మరి ఉంటాను. నెక్స్ట్ మనం సిలబస్తో ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్ బాయ్.